అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ముందుగా ప్రజా వేదిక శిథిరాలను సీఎం పరిశీలించారు. అనంతరం అమరావతికి బస్సులో బయలుదేరారు. ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు పరిశీలించబోతున్నారు. మరి కాసేపట్లో అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను, ఇతర నిర్మాణాల్ని కూడా మరి కాసేపట్లో పరిశీలించబోతున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నాడు పనులు మొదలుపెట్టిన సైట్ ని కూడా పరిశీలించనున్నారు చంద్రబాబు. మనం చూడొచ్చు ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ ని. ముందుగా చంద్రబాబు నివాసం నుంచి బయలుదేరిన తర్వాత ప్రజా వేదికను పరిశీలించారు. పూర్తిగా శిథిలావస్థకు చేరిన ప్రజా వేదికను అధికారులు, మంత్రులతో పాటు పరిశీలించిన అనంతరం అమరావతికి బయలుదేరి వెళ్తున్న విజువల్స్ ని మరోవైపు మనం చూడొచ్చు. ప్రత్యేక బస్సులో వెళ్తున్నారు. అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ముందుగా నివాసం నుంచి నేరుగా ప్రజా వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ శిథిలాల్ని సీఎం పరిశీలించారు. అనంతరం అమరావతికి బస్సులో బయలుదేరారు. ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు మరి కాసేపట్లో పరిశీలించబోతున్నారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను, అదేవిధంగా ఇతర నిర్మాణాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ నిర్మాణాలన్నింటినీ కూడా మరి కాసేపట్లో పరిశీలించబోతున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నాడు గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పనులనైతే మొదలు పెట్టడం జరిగింది. ఇక ఆ సైట్ ని కూడా పరిశీలించబోతున్నారు మరి కాసేపట్లో చంద్రబాబు. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని. ప్రత్యేక బస్సులో బయలుదేరారు అమరావతికి. ఈ ఉదయం చంద్రబాబు నివాసం నుంచి నేరుగా ప్రజా వేదిక వద్దకు ముందుగా చేరుకున్నారు. అక్కడ పూర్తిగా నేలమట్టమైపోయి శిథిలావస్థలో ఉన్న ప్రజా వేదికను పరిశీలించారు. మంత్రులు, అదేవిధంగా టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ప్రజా వేదికను కూడా సందర్శించారు. అక్కడి నుంచి నేరుగా అమరావతికి బయలుదేరారు. బస్సులో బయలుదేరారు. మనం దానికి సంబంధించిన విజువల్స్ ని కూడా చూస్తున్నాం. ఉద్దండరాయనిపాలెంకి వెళ్తారు మరి కాసేపట్లో. ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని మరి కాసేపట్లో పరిశీలించబోతున్నారు. అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని, ఇతర నిర్మాణాల్ని కూడా పరిశీలించనున్నారు. మరోవైపు ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నాడు పనుల్ని మొదలు పెట్టారు. టీడీపీ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ పనులన్నింటినీ మొదలు పెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఈ పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, అంటే ఒక రకంగా అటకెక్కాయనే చెప్పొచ్చు. ఇప్పుడు రాజధాని నిర్మాణాన్ని స్పీడప్ చేసేందుకు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పనుల్ని ముమ్మరంగా చేస్తున్నట్లుగా మనకు అర్థమైపోతుంది. అంటే రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నట్లు ఈ సిచ్యువేషన్ చూస్తే అర్థమైపోతుంది. సైట్లు కూడా కొన్ని మొదలు పెట్టడం జరిగింది. వాటిని కూడా పరిశీలించబోతున్నారు. మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ ని. అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ముందుగా తన నివాసం నుంచి ఉదయం బయలుదేరి ప్రజా వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రజా వేదిక వద్ద శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం రోడ్ మార్గంలో బస్సులో బయలుదేరి అమరావతికి బయలుదేరి వెళ్తున్నారు. మనం చూడొచ్చు. మరి కాసేపట్లో ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని, ఇతర నిర్మాణాలు కూడా అక్కడ కొన్ని ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పరిశీలించబోతున్నారు. అమరావతి నిర్మాణంలో అడుగులు వేగంగా ముందుకు పడుతున్నట్లే మనకు అర్థమవుతోంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి ఎక్కడికక్కడ ఆగిపోయిన పనుల్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి, ఆ పనులు గతంలో ఎంత మేర జరిగాయి, వాటిని ఇంకా ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే దానిలో భాగంగానే ఈరోజు అమరావతిలో పర్యటన కొనసాగుతుంది. మనం దానికి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం. ప్రత్యేక బస్సులో అమరావతికి బయలుదేరారు. నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్ కి వెళ్తారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు అండ్ న్యాయమూర్తుల గృహ సముదాయాలు కూడా అక్కడ ఉన్నాయి. ఇతర నిర్మాణాలు కూడా కొన్ని ఉన్నాయి. వీటన్నింటిని కూడా పరిశీలించబోతున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నాడు మొదలుపెట్టిన పనుల సైట్ ని కూడా మరి కాసేపట్లో పరిశీలించనున్నారు చంద్రబాబు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. మనం చూస్తున్నాం ఉద్దండరాయని పాలానికి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఉద్దండరాయని పాలానికి ఇప్పుడే చేరుకున్నారు. మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ ని. దానికి ముందు ప్రజావేదిక వద్దకు చేరుకొని అక్కడ పరిశీలించారు. అనంతరం ఇప్పుడు ఉద్దండరాయని పాలానికి చేరుకున్నారు. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఎలా రాజధానిని అభివృద్ధి చేసే విధంగా ఈ కట్టడాల విషయంలో కావచ్చు, ముందుకు రాజధాని నిర్మాణాన్ని ఎలా తీసుకువెళ్లాలనే అంశాలపై ఈరోజు పూర్తిగా ఈ పర్యటనలో అన్ని విషయాలు కూడా అధికారులందరితో మాట్లాడి ఒక అవగాహనకు వచ్చే పర్యటనలో భాగంగానే ఈరోజు ఇది కొనసాగుతోంది. మనం చూస్తున్నాం ఉద్దండరాయని పాలానికి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారాయణ కూడా ఉన్నారు. పలువురు టీడీపీ కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. నాడు ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం ఇది. ప్రస్తుతం ఉద్దండరాయని పాలనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. మనం చూస్తున్నాం ఆయన షూ వేసుకురాకపోతే మీరు అందరూ షూ వేసుకొస్తారు, లోపలికి మట్టి దొక్కుతారు బయట. మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది అమరావతిలో. ప్రస్తుతం ఉద్దండరాయని పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. మనం దానికి సంబంధించిన విజువల్స్ ని చూడొచ్చు. ఉద్దండరాయని పాలనకి చేరుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో నమస్కరించారు. అక్కడ ఒక కొబ్బరికాయ కూడా కొట్టారు. మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ ని. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారాయణ కూడా ఉన్నారు. అక్కడికి టీడీపీ కార్యకర్తలు, అదేవిధంగా రైతులు చేరుకొని జై చంద్రబాబు, జై జై చంద్రబాబు అంటూ కూడా ఇప్పటి వరకు నినాదాలు చేశారు. మనం చూసాము.
రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతానికి చేరుకున్నారు. ఉద్దండరాయుని పాలానికి చేరుకున్నారు. ముందుగా ఈ రోజు ఉదయం చంద్రబాబు నివాసం నుంచి నేరుగా ప్రజా వేదిక వద్దకు చేరుకున్నారు. పూర్తిగా శిథిలావస్థకు గురైన ప్రజావేదికను పరిశీలించిన అనంతరం ప్రస్తుతం ఉద్దండరాయుని పాలెంలో అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినటువంటి ఉద్దండరాయుల ప్రాంతంలోని ప్రస్తుతం చంద్రబాబు విజిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎటువంటి ప్రస్తుతం ఉన్నాయనే దాని మీద కూడా పూర్తిగా విజిట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఏదైతే ప్రజావేదిక చేసిన తర్వాత పరిశీలించిన తర్వాత నేరుగా ఆయన ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి నేరుగా ఆయన ఉద్దండరాయుని పాలన చేయడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు రైతులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. 5 ఏళ్ల పాటు జరిగినటువంటి ఏదైతే విధ్వంస పాలన కూడా ఇక్కడ చేపట్టకపోవడం ఇతరత్ర మొత్తం కూడా రైతులు చంద్రబాబుకు మొరపెట్టుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం వారితో కూడా నేరుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఏదైతే శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు నేరుగా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది మొత్తం కూడా దగ్గరుండి చూసినటువంటి పరిస్థితి కూడా ఒకటి చెప్తూ ఉన్నారు. 5 ఏళ్ల పరిస్థితి కూడా ఏదైతే అభివృద్ధికి పూర్తిగా అమర దూరంలో ఉంది, ఎక్కడ కూడా పట్టించుకోలేదు గత ప్రభుత్వం అంటూ కూడా చంద్రబాబుకు వినిపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రత్యేకంగా రైతులతో కూడా ఇంటరాక్షన్ అవుతున్నారు. కొంతమంది మహిళలతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా ఆయన దగ్గరుండి కూడా ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఏదైతే శిలాఫలకం ఉందో ఆ శిలాఫలకాన్ని ప్రస్తుతం చంద్రబాబు విజిట్ చేస్తూ ఉన్నారు. ఆ ఫలకాన్ని సంబంధించి ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మొత్తం చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కొంతమంది రైతులు కూడా నేరుగా చెప్తూ ఉన్నారు పరిస్థితి ఏ విధంగా ఉందని. ఎందుకంటే రాజధానికి సంబంధించి దాదాపు 70-80% కూడా అనేక నిర్మాణాలు పూర్తయినటువంటి పరిస్థితి. కానీ గత ప్రభుత్వం ఏదైతే పూర్తిగా వాటిని పట్టించుకోలేదు, అక్కడ నిర్మాణాలు కూడా చేపట్టలేదు. దీంతో తీవ్రమైనటువంటి రాజధాని అభివృద్ధి కూడా కుంటుపడిందంటూ కూడా ప్రస్తుతం వీరంతా కూడా వివరిస్తున్నారు. కొంతమంది అధికారులు కూడా ఇక్కడ ఏం జరిగింది ప్రస్తుత పరిస్థితి అనేది కూడా మొత్తం వివరిస్తున్నటువంటి విజువల్స్ లో కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకంటే శిలాఫలకాన్ని నేరుగా ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి కలిసి అయితే కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు ప్రజావేదిక వద్దకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ శిలాఫలకాలు దానికి సంబంధించి మొత్తం కూడా పూజ చేసినటువంటి ప్రదేశాన్ని చంద్రబాబు మధ్యలోకి వెళ్ళి మరీ కూడా చూడడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో ఏదైతే ప్రజా ఫిర్యాదులు ఎక్కువగా వచ్చే సమయం ఉన్న నేపథ్యంలో ఆ ప్రజా వేదికని నిర్మించడం జరిగింది. దాదాపు 800 మంది పట్టే విధంగా కూడా అక్కడ నిర్మాణం కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం కానీ గత ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆ ప్రజా వేదికని కూల్చివేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు విజిట్ చేసిన సమయంలో కూడా వాటి గురించి కూడా నిమరేసుకునే పరిస్థితి. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఒకటే చెప్తున్నారు చంద్రబాబు కూడా, ఏదైతే ఆ ప్రజా వేదికని ఎట్టి పరిస్థితుల్లో కూడా పునర్నిర్మించే పరిస్థితి లేదు. ఆ శిథిలాలను ఏదైతే అలాగే ఉంచుతామంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే మరి కాసేపట్లోనే ఉద్దండరాయుని పాలన నుంచి ఇక్కడి నుంచి నేరుగా ఆయన ఏదైతే ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను కూడా చంద్రబాబు పరిశీలించనున్నారు. అదే దారి పొడవునా కూడా రాజధానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి వాస్తవ పరిస్థితి ఉంది, ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా పూర్తిగా అక్కడ తెలుసుకునే పరిస్థితి అయితే చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ అని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక కొత్త శోభ వచ్చిందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే స్ట్రీట్ వీధి లైట్లు కావచ్చు, పక్కన ఉండేటువంటి జంగిల్ తొలగింపు కావచ్చు, మొత్తం వీటన్నిటిని కూడా మొత్తం ఆ రాజధాని అభివృద్ధికి మొదట్లోనే అడుగుపడిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అభివృద్ధికి సంకేతాలను కూడా చెప్పచ్చు. ప్రస్తుతం చూడొచ్చు చంద్రబాబు నాయుడు నేరుగా కొంతమంది మహిళలతో మహిళలు రైతులతో కూడా ఇంటరాక్షన్ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం అమరావతిలో జరిగినటువంటి గతంలో దాడులు కావచ్చు, ఏదైతే 3 రాజధానుల ప్రకటన తర్వాత కూడా వీరంతా నిరసనలు చేయడం జరిగింది. వాటన్నిటికీ కూడా టీడీపీ అటు జనసేన బీజేపీ కూడా పెద్ద ఎత్తున మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. అనేక నిరసన కార్యక్రమాలు, అనేక అరెస్టులు కూడా జరిగినటువంటి పర్వం మొత్తం కూడా అక్కడ చంద్రబాబుకు పూర్తిగా వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. చంద్రబాబు నేరుగా మహిళలతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కూడా అనేకమైనటువంటి విజయవాడ ఏదైతే అమరావతి రాజధాని నుంచి అమ్మవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో కూడా దారి పొడవునా కూడా మొత్తం అరెస్టుల ద్వారా అడ్డుకునే పరిస్థితి, అరెస్టులు కూడా అయినటువంటి ఉదంతాన్ని మొత్తం కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వీరంతా కూడా చంద్రబాబు తిరిగి సీఎం గా రావడం, ప్రస్తుతం ఏదైతే రాజధాని ప్రాంతంలో పర్యటించి వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి, అభివృద్ధికి దూరంగా ఏ విధంగా ఉన్నది, ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసుకోవడం కూడా ఒకంత ఆ రాజధాని రైతుల్లో కూడా ఆనందం పెళ్లిపెట్టిందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే దారి పొడవునా కూడా ఏదైతే
సీఎం హోదాలో ఆయన సచివాలయంకి వస్తున్న తరుణంలో కూడా 2 రోజుల క్రితం కూడా పూలతో ఘన స్వాగతం పలిక జరిగింది. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి సచివాలయం వరకు కూడా దారి పొడవునా పూలతో ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి. అయితే సీఎం చంద్రబాబు ఈ తర్వాత కూడా మొదలు ఆయన అమరావతి రాజధానిపై ప్రత్యేక ఫోకస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం అమరావతి రాజధానిలో ప్రస్తుతం విజిట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే అభివృద్ధికి సంబంధించి మొత్తం పరిస్థితి ఏ విధంగా ఉన్నది కూడా ప్రస్తుతం పూర్తిగా వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేంద్రం నుంచి ఒక భరోసా వచ్చినట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. రాజధానికి సంబంధించి ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉన్నది అంటే మరి కాసేపట్లోనే రాయనపాలెం నుంచి కూడా ఏదైతే అక్కడ నిర్మాణాలు ఉన్నాయో ఐకానిక్ నిర్మాణాల కోసం మొదలుపెట్టినటువంటి సైట్లను కూడా చంద్రబాబు పరిశీలిస్తారు. దాంతోపాటు న్యాయమూర్తులు గృహ సముదాయాన్ని పరిశీలించిన తరువాత చంద్రబాబు నాయుడు రివ్యూ జరుపుతారు. అధికారులు ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించి నిధులు ఏమయ్యాయి, ప్రస్తుతం దీనికి సంబంధించి గత 5 ఏళ్లలో ఏం జరిగింది, 80% నిర్మాణాలు పూర్తయినా కూడా ఎందుకు ఆ 20% చేయలేదు, అసలు ఎక్కడ అడ్డు వచ్చింది, ఇలాంటి ప్రతిదీ కూడా తెలుసుకున్న తర్వాత కేంద్రానికి సంబంధించి ఒక బడ్జెట్ కావాలంటూ కూడా అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కేంద్రం అమరావతి రాజధానికి మద్దతు పలికిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తాయంటూ కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ కూడా ఉన్నారు. ఎందుకంటే మంత్రి నారాయణ గతంలో కూడా అమరావతి నిర్మాణానికి సంబంధించి అనేకమైనటువంటి దగ్గరుండి కూడా చూసుకున్నటువంటి పరిస్థితి, వాటన్నిటికి సంబంధించి అప్పుడు ఏ విధంగా ఉన్నాయో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిదీ విధంగా నారాయణ గత 3 రోజుల నుంచి కూడా అమరావతిలో పర్యటిస్తున్నారు. అధికారులను దగ్గరుండి తీసుకువెళ్తూ కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే నిర్మాణాలు ఒక కొలిక్కి వస్తున్న సమయంలో ప్రభుత్వం మారడం, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా అభివృద్ధి ఆగడం, ఇదంతా జరిగినటువంటి కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఆ సమయంలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కాంక్రీట్ కావచ్చు, ఇసుక కావచ్చు, ఏవైతే కొన్ని ఫ్లోర్లకు సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు, ఇనుము, ఇవన్నీ కూడా చోరీకి గురైనవి అంటూ కూడా పెద్ద ఎత్తున టీడీపీ చెబుతున్నటువంటి పరిస్థితి. కానీ ఎక్కడా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు అన్న పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వాటన్నిటికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ కూడా ప్రస్తుతం చేస్తున్నటువంటి సమాచారం అయితే అందుతుంది. దానికి సంబంధించి ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది, ప్రస్తుతం కేంద్రం నుంచి రావాల్సిన కొంత మేర వస్తుంది కనుక ఖచ్చితంగా కొంత డెవలప్ అవుతుంది కనుక కూడా మొత్తం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎంత మరి కాసేపట్లోనే చంద్రబాబు దీనికి సంబంధించినటువంటి రివ్యూ కూడా జరగబోతున్నారు. ప్రస్తుతం చూడొచ్చు చంద్రబాబు ఏదైతే ఉద్దండరాయనపాలెంలో ఉన్నటువంటి లోపల ఆడిటోరియంలో ప్రస్తుతం విజిట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసినటువంటి దృశ్యాలు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఏ విధంగా ఉంది అనేది కూడా ఇప్పటికే రాజధాని రైతులు మొత్తం వివరించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ ను కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరితో కూడా చంద్రబాబు ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని రైతులు పెద్ద ఎత్తున మద్దతు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సమయంలోనే అమరావతి రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉంటామంటూ కూడా చంద్రబాబు ప్రకటించినప్పటి నుంచి కూడా ఏదైతే నిర్మాణానికి చేసినటువంటి అభివృద్ధి, ఆ తర్వాత గవర్నమెంట్ మారడం, వైసీపీ రావడం, తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా మొత్తం చూసుకున్నారు. ఏదైతే తిరిగి వచ్చే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో కొత్త కళ అనేది వచ్చిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటిస్తారు. అధికారులు కూడా గైడ్ లైన్స్ జారీ చేస్తున్నారు, ఏదైతే కొన్నిపాటి సూచనలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే చిన్నవి ఏదైతే జంగిల్ కావచ్చు, లేకపోతే స్ట్రీట్ లైన్ నిర్మాణం కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి అవకాశం జారీ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో ఒక రివ్యూ సమావేశం జరపబోతున్నారు, ఒక ఎస్టిమేషన్ కూడా తయారు చేయబోతున్నారు. ఎందుకంటే ఇవన్నీ అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏ విధమైనటువంటి నిధులు కావాలి, కేంద్రం ఇప్పటికే సానుకూలంగా ఉన్న సమయంలో కూడా ఎంత మేర నిధులు మొదటి దఫా అడగాలి అనే దాని మీద కూడా ఎస్టిమేషన్ రెడీ చేసి కేంద్రానికి పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. నరసింహారావు, అంటే ఈ రోజు పర్యటన తర్వాత అమరావతిలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? అంటే ఎగ్జాక్ట్ గా చంద్రబాబు ఖచ్చితంగా మీడియాతో మాట్లాడతారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రజావేదిక కూల్చివేసిన అనంతరం కూడా ఉద్దండరాయనపాలెంలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినటువంటి ప్రదేశంలో ప్రస్తుతం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇక్కడి నుంచి నేరుగా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలు పెట్టినటువంటి సైట్లను కూడా చంద్రబాబు పరిశీలిస్తారు. దాని తర్వాత ఒక రివ్యూ సమావేశం ఉండబోతుంది. ఆ రివ్యూకి సంబంధించి మొత్తం ఎంత ఎస్టిమేషన్ వేయాలి, మొత్తం అభివృద్ధికి సంబంధించి రాజధాని డెవలప్మెంట్ కి సంబంధించి ఏ మేర నిధులు కావాలి అనే దాని మీద కూడా ఒక క్లియర్ కట్ గా ఒక మ్యాప్ అయితే సిద్ధం చేయనున్నారు. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఒక ఎస్టిమేషన్ రెడీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా టీడీపీ హయాంలో
ఎటువంటి అభివృద్ధి జరిగింది, రాజధాని అమరావతి రాజధానికి సంబంధించి ఏ విధమైన డెవలప్మెంట్ జరిగింది, దాంతో పాటు గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, రాజధానికి సంబంధించి ఏదైతే టీడీపీ హయాంలో అయినటువంటి 80% నిర్మాణాలకు సంబంధించి 20% కూడా గత ప్రభుత్వం చేపట్టలేదు అనే దాని మీద కూడా ఒక పిక్చర్ విధంగా కూడా మొత్తం చంద్రబాబు వివరంగా వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం, 3 రాజధానులు అంటూ కూడా అమరావతిని పూర్తిగా విస్మరించారంటూ కూడా ఇప్పటికే టీడీపీ ఆరోపిస్తున్న సందర్భంలో దానికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ లో 1 గంటకి ఎగ్జాక్ట్ గా ప్రెస్ మీట్ అంటున్నారు. దానికి సంబంధించి ఈ పర్యటన అయిపోయిన వెంటనే కూడా దానికి సంబంధించి ప్రెస్ మీట్ లో మొత్తం కూడా వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. నరసింహారావు, ఉద్దండరాయుని పాలెంలో కొంతమంది రైతులు చంద్రబాబు నాయుడుతో మాట్లాడే ప్రయత్నం చేశారు కదా, అంటే వారు ఏ సమస్యల్ని చంద్రబాబు నాయుడుకు వివరించడం జరిగింది? అంటే ఇక్కడ ఖచ్చితంగా పర్యటిస్తున్నటువంటి సందర్భం కూడా ఏదైతే ప్రజావేదిక వద్ద అక్కడి నుంచి కూడా పర్యటన స్టార్ట్ అయిన సందర్భంలో సీడ్ యాక్సెస్ మొత్తం కూడా ఆయన చూసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో సచివాలయం వస్తున్న సమయం, అసెంబ్లీకి వస్తున్న సమయంలో కూడా చంద్రబాబు ఆ మార్గాలను చూశారు. గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఆయన ఎండగడుతూనే ఉన్నారు. ప్రస్తుతం సీఎం హోదాలో ఆయన సీడ్ యాక్సెస్ రోడ్డు మీదకి వస్తున్న క్రమంలో కూడా దారి పొడవునా ఏదైతే కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఉద్దండరాయుని పాలన వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది రైతులతో నేరుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదైతే తన కాన్వాయ్లో వస్తున్న సమయంలో నేరుగా కాన్వాయ్ బస్సులో దిగి బస్సు నుంచి నేరుగా ఏదైతే శిలాఫలకం ఏదైతే అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని విజిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా రైతుల వద్దకు వచ్చారు. కొంతమంది మహిళలతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడిన సందర్భంలో రైతులు కూడా ఒకటే చెప్తున్నారు, గత ప్రభుత్వ హయాంలో చాలా అన్యాయం జరిగింది, ఏదైతే తమ ఆస్తుల్ని కూడా చాలా పరంగా అమ్ముకోవాల్సి వచ్చిందంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తమకు జరిగినటువంటి అరెస్టుల పర్వం కావచ్చు, నిరసనలు కావచ్చు, ఇవన్నీ రాజధాని కోసం ఏ విధంగా అయితే కట్టుబడి ఉన్నో దానికి సంబంధించి మొత్తం కూడా చంద్రబాబుకు వివరించడం కూడా జరిగింది. అయితే వారు కూడా మొత్తం ఏదైతే చంద్రబాబు కూడా మొత్తం ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం కూడా తీసుకున్నారు. ఆ రాజధాని అభివృద్ధికి సంబంధించి కూడా మొత్తం ఏ విధమైనటువంటి ప్రణాళిక చేయాలి, మొత్తం ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దాని మీద ఇప్పుడు కూడా ఎగ్జిబిషన్ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా త్వరితగతిన రాజధాని నిర్మాణం చేపట్టాలి అనేది కూడా చంద్రబాబు దృష్టికి తీసుకురావడం జరిగింది. చంద్రబాబు కూడా ఒకటే హామీ ఇచ్చారు, ఖచ్చితంగా రాజధాని అభివృద్ధికి సంబంధించి ఏవైతే మిగిలిపోయినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, అటు రోడ్లు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేసేమో అంతకు మించి రాజధాని అభివృద్ధి చేద్దాం, కేంద్రంతో కూడా మాట్లాడి నిధులు తెప్పించి అభివృద్ధి చేస్తామంటూ కూడా అటు రైతులు, మహిళలకు ఒక భరోసా కూడా చంద్రబాబు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం లోపల ఇప్పుడు కూడా కొంతమంది అధికారులు రైతులతో నేరుగా చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే అక్కడ ఎగ్జిబిషన్ ఉందో ఆ ఎగ్జిబిషన్ కు సంబంధించి మొత్తం చూస్తుంటే కూడా వారితో నేరుగా మాట్లాడుతున్నారు. ఎవరు కూడా అధైర్యపడద్దు, ఖచ్చితంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి నిధులు తెచ్చుకొని మరీ కూడా డెవలప్ చేస్తామంటూ కూడా అటు రైతులు, మహిళలకు ఒక భరోసా కూడా కల్పిస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగినవి అవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి అంటూ కూడా ఒక మాట చెప్పినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఏదైతే అటు రైతులు, మహిళలతో మాట్లాడిన సందర్భంలో కూడా ఖచ్చితంగా రాజధాని అభివృద్ధి నిర్మాణం చేపడతాము, ఏవైతే మిగిలిపోయినటువంటి మొత్తం కూడా నిర్మాణాలు కూడా పూర్తి చేసిన తర్వాత ఏదైతే మీకు ఏదైతే కావాల్సిన ఏదైతే రైతులకు ఇస్తామన్నాడు వాటి గురించి సంబంధించి కూడా మొత్తం భరోసా అయితే చంద్రబాబు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నరసింహారావు, అమరావతిలో రాజధాని ఏర్పాటుకు వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రోజు రాత్రి ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ లో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్లే మార్గంతో పాటు రాజధాని కొంత ప్రాంతంలో కూడా స్ట్రీట్ లైట్లు వెలగడం కూడా జరిగింది. ఏదైతే రోడ్లకు ఇరువైపులు ఉన్నటువంటి జంగిల్ ను కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. చిన్నపాటికి ఇప్పటికే ఏదైతే డెవలప్మెంట్ మార్క్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే తొలి రోజే మొత్తం కూడా స్ట్రీట్ లైట్లు కావచ్చు, జంగిల్ తొలగింపు కావచ్చు, మొత్తం కూడా చెబుతుంది. అయితే ఏదైతే ప్రస్తుతం నిర్మాణాలకు సంబంధించినటువంటి ఎస్టిమేషన్ ప్రక్రియ రెడీ అవుతుంది. గత 3 రోజుల నుంచి కూడా నారాయణ అమరావతిలోనే పర్యటిస్తున్నారు. అటు సిఆర్డీ అధికారులతో కూడా ఇంటరాక్షన్ అవుతున్నారు. ఏం జరిగిందనే రైతులతో కూడా నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి గత ప్రభుత్వ హయాంలో ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదు, ఎక్కడ ఆటంకం ఏర్పడింది, 3 రాజధానులకు సంబంధించి అక్కడ వెళ్తున్న సమయంలో ఏదైతే ఇక్కడ కొంతమేర డెవలప్మెంట్ చేయొచ్చు కదా, ఎందుకని దాని మీద కూడా ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 80% నిర్మాణాలు పూర్తి అయితే 20% కూడా పూర్తి చేసే కనుక ఒక ప్రక్రియ అనేది వస్తుంది. కానీ ఆపడం వల్ల దాదాపు అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కావచ్చు,
కావచ్చు, ఏదైతే ఇరుము కావచ్చు, మొత్తం కొంత మెటీరియల్ సంబంధించి కూడా మొత్తం కూడా ఎత్తుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా వారంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే బిల్డర్లు వచ్చినటువంటి అంతా కూడా కాంట్రాక్టర్లు అక్కడ పెట్టినటువంటి ప్రతి మెటీరియల్ కూడా గత ప్రభుత్వంలో కొంత మిస్ అయిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు టీడీపీ చేసింది. దీనికి సంబంధించినటువంటి మొత్తం ఎంత మేర చివరికి గురైంది, ఎటువంటి చివరికి గురైంది, ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి లెక్కలు మొత్తం కూడా ప్రస్తుతం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీటన్నిటికి సంబంధించి దాదాపు కోట్లలో ఉంటుంది అనేది కూడా కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే నిర్మాణాలకు సంబంధించి ఒకవైపు డెవలప్మెంట్ ప్రక్రియ చేస్తూనే మరొక వైపు ఏదైతే ఆ చివరికి గురైనటువంటి వాటిపైన కూడా గత ప్రభుత్వం ఎందుకు చోద్యం చూసింది అనే దాని మీద కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూడా వాటిపైన విచారణ చేపట్టాలంటూ కూడా కొంతమంది రైతులు మంత్రి నారాయణ కోరడం జరిగింది. దీనికి సంబంధించి కమిటీ కూడా ఇప్పటికే రంగంలో దిగిన నేపథ్యంలో ఆ కమిటీ ఏ వరకు మొత్తం అనేది కూడా చూస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే పూర్తి ఫోకస్ అమరావతి రాజధానికి సంబంధించి చేపడుతూ ఉన్నారు. ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎక్కడైతే ఏ పనులు అయితే ఆగినాయో దానికి సంబంధించి మాత్రమే ప్రస్తుతం ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడే ప్రస్తుతం ఉద్దండరాయనపాలెం నుంచి బరికాసేపట్లోని అటు మిగతా నిర్మాణాలు పూర్తయినటువంటి వాటిని 80% పూర్తయినటువంటి వాటిని ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, జడ్జిల క్వార్టర్ కావచ్చు, అక్కడి నుంచి ఐకానిక్ టవర్ కి సంబంధించి కూడా చంద్రబాబు విజిట్ చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు. అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ముందుగా ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం అమరావతికి బస్సులో బయలుదేరిన చంద్రబాబు ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను, ఇతర నిర్మాణాలను పరిశీలించబోతున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నాడు పనులు మొదలుపెట్టిన సైట్లను కూడా పరిశీలించబోతున్నారు చంద్రబాబు. అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ముందుగా ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం అమరావతికి బస్సులో బయలుదేరినటువంటి చంద్రబాబు ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ నమస్కారం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, అలాగే మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను, అలాగే ఇతర నిర్మాణాలను కూడా పరిశీలించబోతున్నారు ముఖ్యమంత్రి. ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నాడు పనులు మొదలుపెట్టిన సైట్స్ ను కూడా పరిశీలించబోతున్నారు చంద్రబాబు. అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. చంద్రబాబు వెంట నారాయణ కూడా ఉన్నారు మంత్రి. ఇంకా ముందుగా ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం అమరావతికి బస్సులో బయలుదేరిన చంద్రబాబు ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే అక్కడ నమస్కారం కూడా చేసిన దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, ఇతర న్యాయమూర్తుల గృహ సముదాయాలను కూడా పరిశీలించబోతున్నారు చంద్రబాబు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని పర్యటన చాలా స్పీడ్ గా జరుగుతుంది. మొత్తం కూడా ఆయన పరిశీలిస్తున్నారు. ఇప్పుడు మనం చూసే విజువల్స్ లో అక్కడ ఏదైతే ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతం అక్కడ కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో అప్పుడు దేశవ్యాప్తంగా కూడా అనేక నదుల నుంచి, హిమాలయాల నుంచి మట్టి, నీరు అన్ని సమీకరించి అక్కడ ఒక వేడుకలా చేశారు. ఆ ప్రాంతాన్ని చంద్రబాబు సందర్శించారు. అక్కడ మట్టి ఆయన ఆ తల ఆనించి ఆ నమస్కారం చేస్తున్నారు. చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే ఆనాడు ఎంతో కష్టపడి శంకుస్థాపన చేసిన ప్రాంతం ఈనాడు పాడుబడిపోయింది గత ప్రభుత్వ వైఖరి వల్ల అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే రాజధాని మహిళలు కూడా అక్కడికి వచ్చారు. చంద్రబాబుని చూసి ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. మీ చేతులతోనే ఇది పూర్తి చేయాలని ఉంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేయాలి. గతంలో అనేక మంది హేళనగా మాట్లాడారు. రాజధాని అంటే రాజధాని మహిళల్ని అవమానపరిచారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి, మీరు మా గౌరవాన్ని నిలబెట్టే వ్యక్తి మీరు అని చెప్పి చంద్రబాబుకి ఆ మహిళలు కూడా వేడుకుంటున్నారు. అక్కడ మొత్తం కూడా ఆనాడు చాలా పండగ వాతావరణంలో అవన్నీ కూడా చంద్రబాబు గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా రాజధానికి సంబంధించి మ్యూజియం లాగా చిన్నగా ఏర్పాటు చేశారు. అక్కడ
అది కూడా ఏదైతే రాజధాని నమూనాలు అన్ని కూడా ఆ మ్యూజియంలో భద్రపరిచారు. అవి కూడా మెయింటెనెన్స్ లేక దొంగలు పీకిపోయిన పరిస్థితిని గమనించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నారాయణతో కలిసి ధూళిపాల నరేంద్ర, అదేవిధంగా అధికారులు కాటమనేని భాస్కర్ ఉన్నారు, సిఆర్డీఏ కమిషనరు, వీరందరితో కలిగి తిరుగుతూ ఆయన చూస్తున్నారు. ఆయన మొత్తం కూడా గతం గుర్తు తెచ్చుకుంటున్నారు. గతంలో ఏదైతే అప్పుడు రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో జరిగిన విషయాలన్నీ కూడా చంద్రబాబు గుర్తు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అక్కడ ప్రస్తుతానికైతే అక్కడ పూర్తయింది. మరలా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేల నివాస సముదాయం ఉంది, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అక్కడే ఉంటారు. దానికి సంబంధించిన బిల్డింగ్స్ అన్ని కూడా దాదాపు 80% పైన పూర్తయ్యాయి. ఆ ప్రాంతానికి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తన టీంతో కలిసి రాబోతున్నారు. ఇక్కడ కూడా చూడబోతున్నారు. ఎందుకంటే 80% గతంలోనే పూర్తయ్యాయి. ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు అవన్నీ కూడా పాడుపడిన పరిస్థితి ఉంది. కొన్ని రంగులు వేసి ఉన్నాయి, కొన్ని ఒట్టిగా పన్నే వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ చంద్రబాబు చూడబోతున్నారు. ఇవన్నీ కూడా 80% పూర్తయి 20% చేస్తే కనుక అవి నివాస యోగ్యంగా మారే అవకాశం ఉంది. నేపథ్యంలో మొత్తం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చి చూడబోతున్నారు. ఈ చూసిన తర్వాత దాదాపు గంట పాటు ఈ ప్రాంతంలో ఉంటారు. ఆ తర్వాత ఆయన ఐకానిక్ కట్టడాలకు సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు. ఆ ప్రాంతాలను కూడా సందర్శించబోతున్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో తట్టెడ మట్టి సిమెంట్ కూడా వేయలేని పరిస్థితి ఉంది. ఒక్క రూపాయి పని కూడా రాజధాని ప్రాంతంలో జరగలేదు. ఈ నేపథ్యంలో మేము వచ్చాక మరలా అమరావతిని నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు ఎన్నికల హామీలో కూడా ఇచ్చారు కూటమి తరఫున. ఈ నేపథ్యంలో అమరావతిని వేగవంతంగా పూర్తి చేయాల్సిన బాధ్యత మాపై ఉందని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఈ రోజు పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత అధికారులతో కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కొంత మీడియాకు కూడా కొంత సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా ప్రభుత్వం ముందుకు పోబోతుంది, అమరావతి విషయంలో గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో, అమరావతిలో ఏవైతే డిజైన్స్ ఉన్నాయో ఆ డిజైన్స్ ప్రకారం అమరావతిని నిర్మిస్తామని చెప్పబోతున్నారు. కాకపోతే 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసానికి సంబంధించి కొన్ని కీలక అంశాలు అయితే వెల్లడించే అవకాశం ఉంది. స్ట్రీట్ యాక్సెస్ రోడ్ అని ఉంటుంది. ఆ స్ట్రీట్ యాక్సెస్ రోడ్డుకి లైట్ కూడా వేయలేదు. గత సంవత్సరాలకు దొంగలకి నిలయంగా మారింది. అదేవిధంగా రోడ్లను తవ్వుకొని మట్టి కూడా చూడటం జరిగింది. ఏదైతే అక్రమ ఇసుక వ్యాపారం ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది, మొత్తం కూడా రోడ్లన్నీ తవ్వేసుకుని అవి కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు. ఆ వస్తువులన్నీ కూడా వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆనాడు రాజధాని నిర్మించడానికి పెట్టిన పైపులు కూడా దొంగతనం చేసిన పరిస్థితుంది. ఈ విధంగా అడుగడుగునా కూడా రాజధాని రైతులు అనేక సార్లు పోలీసులకు చెప్పి పట్టించాలి, వారి దొంగలను పట్టుకోవాలని చెప్పినప్పటికి కూడా స్పందించలేని పరిస్థితిని ఆనాడు ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేసి మొత్తం కూడా రాజధాని వ్యవహారాలపై తన వైఖరి ఏంటో చెప్పే అవకాశం ఉంది. అధికారులతో కూడా మాట్లాడతారు. అయితే ప్రాథమికంగా కొన్ని అంశాలు వెల్లడిస్తారు. మొత్తం కూడా చూసుకుంటే కనుక 2-3 రోజుల్లో అధికారులతో ఒక కీలక సమావేశం నిర్వహించి రాజధానికి సంబంధించిన తాము ఏం చేయబోతున్నామో ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే రవిచంద్, అంటే మీడియా సమావేశంలో చంద్రబాబు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు కానీ ఈ ప్రభుత్వంలో జరగబోయే పనులు కానీ ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉందా ప్రజలకు? అంటే అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. సీఎం వెంట నారాయణ అలాగే ఇతర అధికారులు కూడా ఉన్నారు. శిరస్సు వంచి రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం దగ్గర శిరస్సు వంచి నమస్కారం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు సీఎం చంద్రబాబు. ఇక ముందుగా ప్రజావేదిక శిథిలాలను సీఎం పరిశీలించారు. అనంతరం అమరావతికి బస్సులో బయలుదేరిన చంద్రబాబు ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని కూడా సందర్శించారు. అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను, ఇతర నిర్మాణాలను పరిశీలించబోతున్నారు. ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నాడు మొదలుపెట్టిన పనుల సైట్స్ ను కూడా పరిశీలించబోతున్నారు చంద్రబాబు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అమరావతిలో సీఎం చంద్రబాబు టూర్ కొనసాగుతోంది. ముందుగా ప్రజావేదిక శిథిలాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం అమరావతికి బస్సులో బయలుదేరిన చంద్రబాబు ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ నాడు రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. అక్కడ నమస్కారం చేసి భావోద్వేగానికి గురయ్యారు చంద్రబాబు. ఇక అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ నిర్మాణాల సముదాయాలను
పరిశీలించబోతున్నారు. అలాగే ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నాడు పనులు మొదలుపెట్టిన సైట్లను కూడా పరిశీలించబోతున్నారు చంద్రబాబు. ఇక అమరావతి టూర్ ముగిసిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించి గతంలో చేసినటువంటి ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు, ఈ ప్రభుత్వంలో జరగబోయే పనుల గురించి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ముందుగా ప్రజావేదిక శిథిరాలను సీఎం పరిశీలించారు. అనంతరం అమరావతికి బస్సులో బయలుదేరిన చంద్రబాబు ఉద్దండరాయనిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. దానికి సంబంధించి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. శంకుస్థాపన చేసిన వేదికకు చంద్రబాబు నమస్కారాలు చేస్తున్న దృశ్యాలు ఒక బాక్స్ లో చూడొచ్చు. అలాగే శిలాఫలకం వద్ద పరిశీలించి అనంతరం ఫోటోలు దిగిన దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను అలాగే ఇతర నిర్మాణాలను కూడా పరిశీలించబోతున్నారు చంద్రబాబు. ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నాడు పనులు మొదలుపెట్టిన సైట్లను కూడా చంద్రబాబు పరిశీలించబోతున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు.